హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో అప్లోడ్ చేసే వ్యాంపైర్ డైరీస్కి హార్డ్లీ 100 వ్యూస్ రావడం కూడా చాలా కష్టంగా ఉందండి. ఎందుకా అని చెప్పి నేను సెర్చ్ చేస్తే చాలామంది కొరియన్ డ్రామాస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కాబట్టి నేను కూడా కొరియన్ డ్రామా తీసుకుని చేద్దామని అనుకున్నాం. అదే విషయాన్ని సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్లో ఈ విషయం చెప్పాను. అలానే మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అడిగానండి. చాలామంది కామెంట్ చేశారండి, అక్క సీజన్ 3ని కంటిన్యూ చేయండి అని. కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ చూసిన తర్వాత నేనైతే సబ్స్క్రైబర్స్ గురించి, వ్యూస్ గురించి ఆలోచించడం లేదండి. మీ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇస్తూ సీజన్ 3ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సీజన్ 3లోని ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామండి. స్టీఫెను క్లౌస్కి ఇచ్చిన మాట ప్రకారం క్లౌస్ తన అన్నయ్య డీమాన్ని కాపాడినందుకు స్టీఫెను మిస్టిక్ ఫాల్స్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి క్లౌస్తో పాటు వచ్చేస్తాడు. క్లౌజు, స్టీఫెను ఇద్దరూ కలిసి తోడేల జాతికి చెందిన వారిని ట్రాక్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రే అనే తోడేల జాతికి చెందిన ఒక వ్యక్తి అడ్రస్ని కనిపెడతారు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. క్లౌజు, స్టీఫెను ఆ ఇంటికి వెళ్తారు. అయితే అక్కడ రే ఉండడు. క్లౌజు అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని కంపైల్ చేసి రే ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. తరువాత క్లౌజు స్టీఫెన్తో వాళ్ళిద్దరిని చంపేయమంటాడు. స్టీఫెను వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఎలీనాది ఈరోజు 18th బర్త్డే. క్యారలైన్ ఎలీనాకి కాల్ చేస్తుంది. నేను నీ కోసం బర్త్డే పార్టీని ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తుంది. దానికి ఎలీనా, అలా చేయకు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఎలీనా క్యారలైన్ని స్టీఫెన్ గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతుంది. క్యారలైన్ వాళ్ళమ్మ పోలీస్ షెరీఫ్ సహాయంతో వ్యాంపైర్స్ అటాక్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. క్యారలైన్ ఎలీనాతో, మా అమ్మ రీసెంట్గా జరిగిన ఒక వ్యాంపైర్ అటాక్ గురించి చెప్పింది. దాని అడ్రస్ని నేను నీకు మెసేజ్ చేస్తాను అని అంటుంది. దానికి ఎలీనా కూడా సరే అంటుంది. ఎలీనా క్యారలైన్ ఇచ్చిన అడ్రస్ తీసుకుని డీమాన్ దగ్గరికి వస్తుంది. ఎలీనా డీమాన్తో, క్యారలైన్ నాకు ఈ అడ్రస్ ఇచ్చింది, ఇక్కడ రీసెంట్గా వ్యాంపైర్ అటాక్ జరిగిందంట, మనం అక్కడికి వెళ్ళి స్టీఫెన్ గురించి వెతకాలి అని అంటుంది. డీమాను ఎలీనాతో, వద్దు, నేను మాత్రమే వెళ్ళి స్టీఫెన్ని వెతుకుతాను అని చెప్పి ఎలీనా దగ్గర ఉన్న అడ్రస్ని తీసుకుంటాడు. నిజానికి డీమాను, సాల్స్మాను ఇద్దరూ కలిసి స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి స్టీఫెన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని ఎలీనాతో చెప్పరు. జెర్మీ తన సమ్మర్ హాలిడేస్లో మ్యాథ్తో కలిసి మిస్టిక్ గ్రిల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. జెర్మీ ఒక స్టోరేజ్ రూమ్లో ఉంటాడు. అయితే బోని జెర్మీని తిరిగి బ్రతికించిన తరువాత జెర్మీకి యానా, విక్కీ కనిపిస్తూ ఉంటారు. రే ఒక బార్లో ఉంటాడు. అయితే క్లౌజు, స్టీఫెను ఆ బార్కి వెళ్తారు. క్లౌజు రేని కలుస్తాడు. క్లౌజు రేతో, మీ తోడేలు గుంపంతా ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. దానికి రే నాకు తెలియదని చెప్తాడు. రే భయంతో క్లౌజ్ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ స్టీఫెను రేని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తనని బంధిస్తాడు. డీమాను, సాల్స్మాను ఇద్దరూ కలిసి ఎలీనా ఇచ్చిన అడ్రస్కి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ స్టీఫెన్ చంపేసిన ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళను చూసిన డీమాను, వీళ్ళని చంపింది ఖచ్చితంగా స్టీఫెనే అని చెప్తాడు. డీమాను, సాల్స్మాను ఆ ఇంట్లో ఒక ప్లేస్ని చూస్తారు. ఆ ప్లేస్లో చాలా గొలుసులు ఉంటాయి. వాళ్ళకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇదొక తోడేలు జాతికి చెందినవాడి ఇల్లని, అలానే క్లౌజు, స్టీఫెను ఇద్దరు తోడేలు జాతికి చెందిన వారిని ట్రాక్ చేస్తున్నారని. తరువాత డీమాను ఆ ఇంటిని కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేని బంధించి స్టీఫెను వుల్ఫ్బేన్తో తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. స్టీఫెను రేని, మీ గుంపంతా ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. దానికి రే నేను చెప్పను అని అంటాడు. రేని స్టీఫెను టార్చర్ చేయడం క్లౌజు పక్కనే కూర్చుని చూస్తూ ఉంటాడు. ఈలోగా క్లౌజ్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. తను డీమాన్ గురించి చెప్తుంది. డీమాను తనని అలానే స్టీఫెన్ని ట్రాక్ చేస్తున్నట్లుగా చెప్తుంది. అయితే ఇదంతా స్టీఫెన్ వింటూ ఉంటాడు. క్లౌజు స్టీఫెన్తో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డీమాన్ సంగతి చూస్తాను అని అంటాడు. దానికి స్టీఫెన్, వద్దు, నేను వెళ్ళి డీమాన్ సంగతి చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. తన ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డీమాన్ ఫ్రెండ్ అయిన రిపోర్టర్ యాండీ తన వర్క్ని ఫినిష్ చేసుకుని ఎలీనా పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే అక్కడికి స్టీఫెన్ వస్తాడు. యాండీ స్టీఫెన్ను చూసి, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, మేమందరం నీ గురించి వెతుకుతున్నాము అని అంటుంది. సాల్స్మాను, డీమాను ఎలీనా బర్త్డే పార్టీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈలోగా డీమాన్కి యాండీ ఫోన్ నుంచి మెసేజ్ వస్తుంది, తనని స్టూడియోకి రమ్మని. ఎలీనా, క్యారలైన్ ఇద్దరు డీమాన్ రూమ్కి వెళ్తారు. అయితే ఎలీనా డీమాన్ కబోర్డ్లో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో క్లౌజు, స్టీఫెను ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్న డీటెయిల్స్ ఉంటాయి. అది చూసిన ఎలీనాకి అర్థమయ్యే విషయం ఏంటంటే డీమాను తనకి తెలియకుండా స్టీఫెన్ని ట్రాక్ చేస్తున్నాడని. డీమాను యాండీని వెతుకుతూ స్టూడియోలోకి వెళ్తాడు. అయితే డీమాన్కి స్టీఫెన్ కనిపిస్తాడు. డీమాను స్టీఫెన్ని యాండీ ఎక్కడ ఉందని అడుగుతాడు.
స్టెఫెను అప్పటికే యాండీని కంపైల్ చేసి ఒక ఎత్తైన రూఫ్ మీద నుంచోపెడతాడు. డీమాను చూస్తూ ఉండంగానే స్టెఫెను యాండీని రూఫ్ మీద నుంచి దూకమంటాడు. వెంటనే యాండీ పైనుంచి కిందకు దూకుతుంది. తను అక్కడికక్కడే చనిపోతుంది. స్టెఫెను డీమాన్తో నేనిక తిరిగి రాను, నన్ను వెతకడం ఆపేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ, మాథ్యూ ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అయితే జెర్మీ నేను డ్రైవ్ చేస్తానని చెప్పి కారులో కూర్చుంటాడు. తన కారులో కూర్చోగానే తన పక్కన విక్కీ కనిపిస్తుంది. జెర్మీ విక్కీ అని పిలుస్తాడు. విక్కీ జెర్మీతో నాకు సహాయం చేయమని అడుగుతుంది. ఈలోగా మ్యాథ్ కార్ ఎక్కడానికి డోర్ ఓపెన్ చేస్తాడు. విక్కీ అక్కడ నుంచి మాయమైపోతుంది. మ్యాథ్ జెర్మీతో నువ్వేంటి విక్కీ అని పిలిచావా అని అడుగుతాడు. దానికి జెర్మీ ఏమీ లేదని అంటాడు. కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా ఎదురుగా యానా కనిపిస్తుంది. జెర్మీ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అయితే ఇదంతా మ్యాథ్ గమనిస్తూ ఉంటాడు. క్యారలైన్, టైలరు ఇద్దరు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత టైలరు క్యారలైన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డీమాను చాలా అప్సెట్గా ఇంటికి తిరిగి వెళ్తాడు. అయితే తన రూమ్లో ఎలీనా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలీనా డీమాన్తో నువ్వు స్టీఫెన్ని ట్రాక్ చేస్తున్నట్లుగా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. డీమాన్కి చాలా కోపం వస్తుంది. ఎలీనాతో స్టీఫెన్ మారిపోయాడు, తను ఎప్పటికీ తిరిగి రాడు, నువ్వు స్టీఫెన్ కోసం వెతకడం మానే, తన గురించి ఆలోచించకు, తనని మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా చాలా బాధపడుతుంది. మ్యాథ్, జెర్మీ ఇంటికి తిరిగి వస్తారు. మ్యాథ్ జెర్మీతో నువ్విందాకెందుకు విక్కీ అని పిలిచావో చెప్పమని అడుగుతాడు. దానికి జెర్మీ నాకు విక్కీ కనిపిస్తుంది, తను నన్ను సహాయం చేయమని అడిగింది అని అంటాడు. అది విన్న మ్యాథ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. చాలాసేపు టార్చర్ని అనుభవించిన తర్వాత రే తన గుంపు ఎక్కడ ఉందో క్లౌజ్తో చెప్తాడు. క్లౌజు తన బ్లడ్ని రేకి తాగించి తనని చంపేస్తాడు. ఈలోగా అక్కడికి స్టీఫెన్ తిరిగి వస్తాడు. క్లౌజ్ స్టీఫెన్తో రేపు ఫుల్ మూన్ డే, మనం రేన్ తీసుకుని తన గుంపు దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు. దానికి స్టీఫెన్ కూడా సరే అంటాడు. స్టీఫెను చాలా బాధపడుతూ ఉంటాడు. క్లౌజ్ స్టీఫెన్ దగ్గరికి వచ్చి నీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చినందుకు నీకు చాలా బాధగా ఉంది కదా అని అడుగుతాడు. దానికి స్టీఫెను అలా ఏం లేదు, నేను మారిపోయాను అని అంటాడు. సాల్స్మ్యాను జన్నా చనిపోయిన తర్వాత ఎలీనాకి జెర్మీకి తోడుగా ఎలీనా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. సాల్స్మ్యాను ఎలీనాతో నువ్వు ఇప్పుడు మేజర్వి, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా తన రూమ్కి వస్తుంది. తన బెడ్ మీద ఒక గ్రీటింగ్ కార్డ్ కనిపిస్తుంది. అయితే అది పెట్టింది ఎవరో కాదు, స్టీఫెనే. ఆ విషయం ఎలీనాకి తెలియదు. స్టీఫెను చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలీనాకి దూరంగా ఉండలేక, తన పాత జీవితాన్ని వదిలేసి మళ్ళీ క్రూరంగా మారినందుకు, అటు క్లౌజ్ చెప్పింది వినలేక, ఇటు మిస్టిక్ ఫాల్స్కి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. స్టీఫెను ఎలీనాకి కాల్ చేస్తాడు కానీ ఏమీ మాట్లాడడు. కానీ ఎలీనా మాత్రం తనకి కాల్ చేసింది స్టీఫెనే అని గుర్తుపడుతుంది. స్టీఫెన్ స్టీఫెన్ అని పిలుస్తుంది. కానీ స్టీఫెన్ మాత్రం ఏమీ మాట్లాడడు. క్యారలైన్ టైలర్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళబోతూ ఉండగా తనకి టైలర్ వాళ్ళ అమ్మ క్యారల్ ఎదురవుతుంది. టైలర్ వాళ్ళ అమ్మ క్యారల్కి క్యారలైన్ ఒక వ్యాంపైర్ ఏమోనని డౌట్ వస్తుంది. కాబట్టి క్యారలైన్ బ్యాగ్ మీద వరవైన్ని పోస్తుంది. క్యారలైన్ క్యారల్తో నేను ఇంటికి వెళ్తున్నాను ఆంటీ అని చెప్పి తన బ్యాగ్ని పట్టుకుంటుంది. అయితే తన చేతులు కాలిపోతూ ఉంటాయి. అది చూసిన టైలర్ వాళ్ళ అమ్మకి క్యారలైన్ ఒక వ్యాంపైర్ అని అర్థమైపోతుంది. వెంటనే టైలర్ వాళ్ళ అమ్మ వర్వైన్ ఇంజెక్షన్స్తో క్యారలైన్ని షూట్ చేస్తుంది. క్యారలైన్ కింద పడిపోతుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. క్యారలైన్కి ఏం జరగబోతుంది, అలానే క్లౌజు తోడేలు జాతికి చెందిన గుంపుతో ఏం చేయబోతున్నాడు అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.